మన సంస్కృతిలో నవవిధ భక్తులకు భక్తికి నవవిధ భక్తికి ఆ, సముచిత స్థానం ఉంది. వాటి వలన వ్యక్తిత్వ వికాసం ఎట్లా జరుగుతుంది అనే దాని మీద ఈరోజు ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రసంగిస్తున్నారు. ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. సంస్కృతి ఈ ఛానల్లో పాల్గొన్న బంధువులందరికీ నమస్కారాలు. వ్యక్తిత్వ వికాసంలో నవవిధ భక్తులు అనేటటువంటి ఈ అంశం మీద కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భక్తి అనేటటువంటి ఈ మాటకు మనకు భజ్ సేవాయాం అనేటటువంటి సంస్కృతంలో ఉన్న ఒక సూక్తిని అనుసరించి భజ్ అనేటటువంటి ధాతువుకు తి అనేటటువంటి పదం చేరి ప్రత్యయం చేరి భక్తి అనే రూపం వస్తుంది. భక్తికి అర్థం ఏంటంటే నిజస్వరూపాన్ని పొందడం. ఈ నిజస్వరూపం ఎవరిది అని అంటే పరమాత్మ ఉంది. పరమాత్మని యొక్క నిజస్వరూపాన్ని పొందడము అని అంటే ఈ జీవాత్మ పరమాత్మను చేరుకోవడం అనేటటువంటి అర్థం. అయితే ఈ విశ్వమంతా పరమాత్మమయం అనేటటువంటి ఒక భావన ఉంది. ఈ సృష్టి ప్రారంభంలో ఏకోపి బహుశ్యామ అని వేదమంత్రం చెబుతుంది. నేను ఒక్కడే ఉన్నాను అంటే సృష్టి ప్రారంభంలో ఒక చైతన్యమే ఉందని అర్థం. ఆ చైతన్యమే ఇన్ని విధాలుగా మనకు కనిపిస్తూ అనేక ప్రాణులుగాను ఈ సృష్టి అంతా అనేక విధాలుగాను కనిపిస్తూ వచ్చింది. మనకు భౌతికంగా కనిపించేటటువంటి చెట్టు చేమ, ఈ భూమి, రాయి రప్ప, పంచభూతాలు, పృథ్వీ తేజ వాయువు ఆకాశాలు అనబడేటటువంటి ఇవన్నీ కూడా మన కంటికి కనిపించేటటువంటి ఇవన్నీ రూపం ధరించడానికి ఏదో ఒక చైతన్య శక్తి. దాన్ని కొందరు భక్తులు పరమాత్మ అంటారు, తర్వాత భౌతికవాదులు ఈ చైతన్యం అని అంటారు. కాబట్టి ఒకే ఒక్క చైతన్యం ఇన్ని విధాలుగా ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తూ వచ్చిందనేటటువంటిది చిట్ట చివరికి తేల్చిన విషయం. అంటే అందరిలో ఒకే చైతన్యం ఉంది అనేటటువంటి భావన కలిగినట్టయితే ఈ ప్రాపంచిక మానవుల్లో అందరిలో ఉన్న చైతన్యము ఆ పరమాత్మ అంటే యూనివర్సల్ సోల్ అనేటటువంటి ఒక భావన ఏర్పడితే ఆ భావన సత్యం అనేటటువంటిది నిరూపితం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేసి ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా ప్రయత్నం చేశారు. అయితే అంగీకరించినటువంటి వాళ్ళు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి భావన కలిగినట్టయితే సామాజిక జీవనంలో హింసాత్మకమైన వాతావరణం ఉంటుంది. తర్వాత ఈగోలు పెరిగిపోతాయి, అధికారము దాహం పెరుగుతుంది, తర్వాత ధనదాహం పెరుగుతుంది, ఆ తర్వాత నేను ఎక్కువ అనేటటువంటి భావన పెరుగుతుంది. దాని కారణంగా ఏం జరుగుతుంది అంటే మానవ సమాజంలో అందరూ కలిసి ఉండనటువంటి ఒకానొక వాతావరణం ఏర్పడుతుంది. కానీ వాతావరణం ఏర్పడకుండా మనమంతా ఒక్కటే అనేటటువంటి ఒక ఆలోచన కలిగించడానికి చేసినటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మిక రంగంలో మనకు కనిపిస్తుంది. అందుకే భజ్ సేవాయాం అంటే నిజస్వరూపాన్ని పొందడం. అంటే ఈ ప్రాణి అంటే ఈ జీవుడు తాను పరమాత్మనే అనేటటువంటి ఒకానొక భావన కలిగి ఉంటే, భౌతిక రూపం ఏమైనా ఉండనిగాక, ఎవరిది ఏమైనా ఉండనిగాక, నాలో పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి ఒక భావన కలిగితే ఆ చైతన్యం, ఆ స్పిరిట్, ఆ శక్తి, ఆ సోల్ అనేది పరమాత్మదే అనే భావన కలిగినట్టయితే మేమంతా ఒక్కటే అనేటటువంటి ఒక ఆలోచన మొత్తం ప్రపంచంలో వస్తుంది. అప్పుడు ఒక దేశం మీద ఒక దేశం దాడి చేయడం, ఒక మనిషి ఇంకొక మనిషి మీద పెత్తనం చేయడం అనేటటువంటిది ఉండదు. అలాంటి దివ్య మానవ సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక ప్రపంచం కొంత ప్రయత్నం చేసింది. వాళ్ళు ఎవరైనా కానిగాక, ఏ దేశంలో అయినా కానీ అతనికి దేవుడు అనే పేరు పెట్టండి, చైతన్యం అనండి, స్పిరిట్ అనండి, సోల్ అనండి, ఏదైనా అనండి, మొత్తం మీద ఆ ప్రయత్నం జరిగింది. అయితే మానవ సమాజంలో ముఖ్యంగా భారతదేశంలో ఈ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు, దర్శనాలు, పురాణాలు ఇవి వచ్చిన తర్వాత ఈ మానవుడు నవ విధాలుగా భక్తి తోటి వికసిస్తాడు అనేటటువంటి ఒక ఆలోచన కలిగింది. అంటే ఈ నవ విధాలు భగవంతునికి సంబంధించిన భక్తి అనేటటువంటిది పౌరాణిక ప్రపంచం మనకు అందిస్తున్నా కానీ అలా కాదు, మనం
మానవ సమాజానికి కూడా దీన్ని ఎట్లా అన్వయించుకుంటాం? ఒక వ్యక్తి వికాసానికి ఈ 9 రకాల భక్తులు అనేటటువంటి మాట ఉన్నా, ఈ భక్తికి నిజమైన ప్రేమ స్వరూపమే భక్తి. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అంటాడు నారద భక్తి సూత్రాల్లో. అంటే ప్రేమతో కూడుకున్నటువంటిదే భక్తి అని. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ మనిషిని దగ్గరికి చేస్తుంది. అందుకే స్వామి శివానందుల వారు ఏమంటారంటే, ఈగో అనే 3 అక్షరాలు తీసేసి ఎల్ఓవి అని 4 అక్షరాలు తెచ్చిపెట్టుకో అంటాడు. ఎవరితోటి నీవు మెలుగుతున్నా కానీ, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, భార్య, భర్త, కొడుకు, కోడలు, ఎవరితోటి మెలుగుతున్నా కానీ, అధికారి, ఉద్యోగి, రాజు, మంత్రి, భటుడు, ఎవరైనా కానిగాక ప్రేమతోటి పలకరింపు, ప్రేమతోటి వ్యవహారం ఉంటే బాగుంటుంది అని కృష్ణశాస్త్రి గారు ఒక చక్కటి పద్యం రాస్తారండి ఈ ప్రేమ విషయంలో. సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు, చంద్రికలనేల వెదజల్లు చందమామ, ఏల సలిలంబు పారు గాడు పేల విసరు, ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను అంటాడండి. అంటే ఎంత చక్కటి పద్యం అంటే ఇది. ఈ పుష్పాలు ఎందుకు సువాసనల్ని వెదజల్లుతున్నాయి? సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు, చంద్రికలనేల వెదజల్లు చందమామ, ఈ చందమామ ఎందుకు వెన్నెలల్ని వెదజల్లుతున్నది? తర్వాత ఏల సలిలంబు పారు గాడు పేల విసరు, ఎందుకు ఈ నీరు పారుతున్నది, ఎందుకు గాలి వీస్తున్నది? ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను, నా హృదయం నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నది? ఈ పుష్పాలు సువాసనని వెదజల్లడానికి ప్రేమ కారణం, చంద్రుడు వెన్నెలల్ని వెదజల్లడానికి ప్రేమ కారణం, తర్వాత గాలి వీయడానికి, నీరు పారడానికి ప్రేమ కారణం, మనం ఈ విధంగా పరస్పరం మాట్లాడుకోవడానికి ప్రేమ కారణం. ప్రేమయే మనుషుల్ని కలుపుతుంది. అందుకే స్వామీజీ ఏమంటారంటే, నీవు అధికారం ఉన్నది అనేటటువంటి ఈగోతో వ్యవహరించకు, మనుషులు దూరం అయిపోతారు. నీకు ధనం ఉన్నది అని ఈగోతో వ్యవహరించకు, మనుషులు దగ్గరికి రారు. నాకు శక్తి ఉన్నది అని ఎవరినైనా నేను తొక్కేస్తా, అణిచేస్తా అనేటటువంటి విధంగా ఉండకు, మనుషులు నీ దగ్గరికి రారు. నీకు ఈగో ఉంది, అహంకారం ఉంది అని అనుకుంటారు. కాబట్టి అధికారం ఉండని, ధనం ఉండని, శక్తి ఉండని, ఇంకా ఏదైనా నీ దగ్గర ఉండని కాక జ్ఞానం ఉండని, జ్ఞానాహంకారం కూడా ఉంటుందండి. కాబట్టి ఈ 4 దగ్గర ఈగో తెచ్చిపెట్టుకోకుండా నీవు ప్రేమను కానీ తెచ్చిపెట్టుకున్నట్టయితే అప్పుడు అధికారంతో నీవు అందరినీ ప్రేమతోటి చూస్తావు, దగ్గరికి తీస్తావు, వాళ్ళకి సేవ చేస్తావు. ధనాన్ని ఆ విధంగానే సామాజిక జీవనానికి అర్పిస్తావు. అదేవిధంగా శక్తితోటి సమాజంలో దీనహీన పీడిత తాడిత జనానికి సేవ చేయడానికి సంసిద్ధమవుతావు. ఆ తర్వాత నీకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి అందిస్తావు ప్రేమ కారణంగా, లవ్. అందుకే స్వామీజీ అలా చెప్తూ, స్వామి శివానంద సరస్వతి మహారాజు గారు అంటే దివ్యజీవన సంఘ స్థాపకులైనటువంటి స్వామీజీ ఈ విధంగా నిన్ను నీవు ప్రేమమయునిగా మార్చుకో అంటారు. భక్తి అనేటటువంటి దానికి నిర్వచనం ఇస్తూ నారదుని భక్తి సూత్రాలలో భక్తి అంటే ప్రేమ అన్నాడు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని నిర్వచనం ఇచ్చాడు. కాబట్టి ఆ భక్తి ఎన్ని విధాలుగా ఉంటుంది. ఇప్పుడు మనము వ్యవసాయదారులం, వ్యాపారులం, ఉద్యోగులం, రకరకాల వృత్తి పనుల్లో ఉన్నటువంటి వాళ్ళం, కళాకారులం, దేశాన్ని రక్షిస్తున్న దేశంలో సైనికులం, పోలీసు వ్యవస్థలో ఉన్న భద్రతా వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళం, ఎవరం ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళమైనా కానీ ప్రేమతో వ్యవహరించినట్టయితే అందరినీ సమానంగా చూడగలుగుతాం. ఆ ప్రేమ కొరకు 9 విధ భక్తులు ఉన్నాయి. భక్తి అంటే ప్రేమ అనుకున్నాం కదండి. ఆ 9 విధ భక్తులలో మనం ఏ విధంగా వికసించగలుగుతాం అనేటటువంటిది ఇవాళ మనం చెప్పుకునేటటువంటి అంశం. ఇవి ఎక్కడ వచ్చినాయి 9 విధ భక్తులు అంటే, ఇవి హిరణ్యకశిపుడు తన కొడుకును, నాయన నువ్వు చదువుకున్నావా, గురువులు బాగా నేర్పారా చెప్పు అని అంటే అంతా శ్రీహరిమయం, విష్ణుమయంగా చెప్తాడు. దానికి హిరణ్యకశిపుడు అంగీకరించాడు. ఎందుకంటే శ్రీహరి నా శత్రువు, అతన్ని నేను వెతుకుతున్నాను, ఎక్కడ దాగున్నాడో, వైకుంఠుండు మహాపరాధుడు, కాబట్టి చాలా అపరాధాలు చేశాడు. కాబట్టి ఆయన శత్రువు, నా శత్రువును నీవు పోగొడుతున్నావు అనేటటువంటి విధంగా అంటాడు. అంటే భక్తి మానవుణ్ణి ఈ ప్రపంచంలోని సర్వజీవులకు, మానవులకే కాదు అందరికీ ఇది అవసరము అనేటటువంటి విధంగా చెప్తూ ఈ 9 భక్తులు చెప్తాడు. అవి ఏమిటి అంటే సంస్కృతంలో ఉన్నాయి, తెలుగులో పోతన్న గారు కూడా రాశారు. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం
అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అనేటటువంటిదండి. కాబట్టి శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనం అనేటటువంటి 9. ఈ 9లో చిన్న పేర్ల మార్పుతోటి పోతన గారు తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్, సంకీర్తనల్ చింతనం మనుని 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడైండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమా. దైత్యోత్తమ దితిపుత్రులైనటువంటి దైత్యులలోకెల్లా ఉత్తముడమైనటువంటి ఓ నాన్న, ఓ తండ్రి, ఓ హిరణ్యకశిప అనేటటువంటి విధంగా కొడుకు ఆ విధంగా అంటాడు. సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం అనేటటువంటి ఈ 9 అందులో చెప్పబడ్డాయి. కానీ బాగా సంస్కృత శ్లోకంలో ఉన్నటువంటి ఇవి ఇవాళ మనం ఏ పనిలో ఉన్నటువంటి వాళ్ళమైనా కానీ ఎట్లా వీటిని ఉపయోగించుకుంటాం. ఇవి చెప్తున్నటువంటి అర్థాల్ని ఇందులో మనకు తెలిసేటటువంటి, కనుగొనేటటువంటి, అర్థం చేసుకునేటటువంటి పరమార్థాల్ని ఎట్లా మన జీవన వికాసానికి దోహదం చేసుకుంటాం అనేటటువంటి చూద్దాం. మొట్టమొదలు ఉన్నటువంటి శ్రవణం. శ్రవణం అంటే వినుట. ఇదిగో చూడండి, వినుట అనేటటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది? ఈ భూమి మీద మనం అడుగు పెట్టిన తర్వాత అమ్మ అంటున్నటువంటి మాటలు అవి శబ్దాలుగానే మనకు వినిపించిన రాను రాను అవి అక్షర రూపాన్ని పొంది పదాలుగా మారి వాటి అర్థాలు తెలిసే వరకు తెలియడానికి కారణం ఏమిటిది? శ్రవణం. అమ్మ మాటలు మనం శ్రవణం చేసాం అంటే పిండ రూపంలో ఉండి లోకాల్లోకి వచ్చేసిన తర్వాత ఒక జీవాత్మగా మనము ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఈ మొట్టమొదలు అమ్మ మాటలు మనం వింటూ వచ్చాం. కాబట్టి ఈ అమ్మ మాటలు విన్న తర్వాత నాన్న మాటలు విన్నాం. నాన్న మాటలు విన్న తర్వాత మనం ఎదుగుతూ ఎదుగుతూ మన కుటుంబంలో ఉన్నటువంటి అన్న, తమ్ములు, వాళ్ళు వీళ్ళు అందరి మాటలు వింటూ వచ్చాం. ఆ తర్వాత మన పరివారం, బంధువర్గంలో విన్నాం. తర్వాత ఆడుతూ పాడుతూ అక్క చెల్లెళ్ళు, అన్న, తమ్ముళ్ళు, చుట్టూరా ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళందరి మాటలు విన్నాం. ఇవన్నీ శ్రవణం వల్లనే వచ్చినాయి కదండి, ఏ మాట అయినా కానీ. అందుకే చిన్నప్పుడే పద్యాలు కూడా మనకు చెప్తే వాటిని చిన్న చెంబుతోటి సీకాయ ఉదకంబు అవ్వ నాకు ఇంత బువ్వ వెట్టు, బువ్వ లేదు కొడుక బుద్ధిమంతుడవైతే చల్ల తాగిపోర చదువుకోరా. ఇది నాన్నగారో అమ్మో లేకుంటే ఏ తాతగారో చెప్పారనుకోండి. శ్రవణం చేస్తే కదా ఇది మనకు తెలిసింది. కానీ శ్రవణం వల్ల ఏమైంది? మనకు మాట వచ్చింది. మాట వస్తే ఏమైంది? మన మనసులోని భావాలు చెప్పగలిగినాం. కాబట్టి శ్రవణం ద్వారా వికాసం అనేటటువంటిది తల్లి దగ్గర నుంచి ప్రారంభమై పరివారంలో అందరూ మాట్లాడుతున్నటువంటి మాటలు వినడం, ఆ తర్వాత గురువు గారు చెప్తున్నటువంటివన్నీ కూడా, అంటే మన టీచర్, మన అధ్యాపకుడు, మన ఉపాధ్యాయుడు పాఠశాలలో మనకు చెప్తున్నటువంటివి కూడా వినడం, ఆ వినడం జాగ్రత్తగా వినడం అనేటటువంటి చేసినట్టయితే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారో అంత స్పష్టంగా నేను మాట్లాడాలి అనేటటువంటి ఒక ఆలోచన కలగడం, వాళ్ళు ఎలా పలికారో అట్లాగే పలకడం అనేటటువంటి చేసే వరకల్లా ఏమైంది? చక్కటి శ్రవణం వచ్చింది. చిన్నప్పుడు చెప్పేవారండి, తేరా పలకా బలపం ఈరా అయవారి చేతికి ఇంపొలరంగా పోరా భోజన వేళ్లకు రారా పద్యాలు చదువు రాజకుమారా. ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో కూడా మొట్టమొదటి పోయమ్స్ నేర్పుతారండి. ఈ పోయమ్స్ నేర్పడం వల్ల ఏమవుతుంది? స్పష్టమైనటువంటి ఉచ్చారణ వచ్చేస్తుంది. కాబట్టి ఎవరికైనా వాళ్ళ వాళ్ళ మాతృభాషల్లో కానీ పాఠశాలలో ఉన్నటువంటి భాషల్లో కానీ వాళ్ళు చెప్తూ ఉన్నటువంటివి అవి ఎన్ని శాస్త్ర గ్రంథాలుండని, భాషా గ్రంథాలుండని, ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎన్ని శాస్త్ర గ్రంథాలు, గణితము, సైన్సు, సాంఘిక శాస్త్రము, మానవీయ శాస్త్రాలు ఇవన్నీ నేర్చుకునేటటువంటి సందర్భంగా వినికిడి వల్లనే మనకు ఆ శబ్దం యొక్క సుస్పష్ట స్వరూపం తెలిసిందండి. అంటే స్పష్టమైన స్వరూపం తెలిసింది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం. మనలో ఉన్నటువంటి భావాలను ఆ స్పష్టంగా పలకడానికి ఈ వినడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. కాబట్టి శ్రవణం చేయాల్సిందే. అందుకే చెప్తారు, కాన్సన్ట్రేషన్ పెట్టి ఏకాగ్రతతోటి తరగతి గదిలో కూర్చొని విన్నట్టయితే
ఏ పదాన్ని ఎట్లా ఉచ్చరిస్తున్నారు గురువు గారు అంటే టీచర్ ఏ విధంగా పలుకుతున్నాడు, ఎంత స్పష్టంగా పలుకుతున్నాడు, మధ్యాహ్నం మధ్యాహ్నమా ఎలా పలకాలి, ఇవన్నీ కూడా మనకు శబ్దము స్పష్టమైనటువంటి ఉచ్చారణతో ఉండాలి, పదము స్పష్టమైన ఉచ్చారణతో ఉండాలని గురువు గారు చెప్తారు. కాబట్టి మనము ఎంత స్పష్టంగా పలికితే అంత స్పష్టంగా అవతల వాళ్ళకి అర్థమవుతుంది. ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయండి? శ్రవణం వల్ల. కాబట్టి శ్రవణం బాగా చెయ్యాలి అనేటటువంటిది. ఎవరైనా పుస్తకం విప్పి పెద్దగా చదువుతుంటారు, మన దగ్గర పుస్తకం లేదు, కానీ మనం శ్రవణం చేసామనుకోండి ఆ పుస్తకంలోని నాలెడ్జ్ అంతా మనకు వచ్చేస్తుందండి. అంటే అదే విధంగా పుస్తకం లేకుండానే ఒకరు చదువుతూ ఉంటే ఎప్పుడు విని కూడా పరీక్ష రాసి రావచ్చండి. కాబట్టి అంత గొప్పగా శ్రవణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరన్నా హరికథ చెప్తున్నారు, విన్నాం, వినడం ఏంటి? శ్రవణం చేయడమే. మరొకరు పురాణం చెప్తున్నారు, విన్నాం, శ్రవణం చేయడమే. ఒక నాటకం చూసాం, శ్రవణం చేయడమే. బొమ్మలు చూస్తాం కళ్ళతోటి, చెవులతోటి వింటాం. కాబట్టి చెవులతోటి విన్నటువంటి అంశం ఏదైతే ఉన్నదో అది మన మనసులో నిలిచిపోతుంది మనం ఏకాగ్రతతోటి వింటే. కాబట్టి పురాణ శ్రవణమైన, హరికథా శ్రవణమైన, నాటకంలోని పాత్రలు పలికేటటువంటి నటనతో కూడుకున్న మాటల శ్రవణమైన కాదు, ఒక గొప్ప ఉపన్యాసకుడు, ఒక వేదాంతి, ఒక తత్వవేత్త, ఒక సైంటిస్టు, ఒక రాజకీయ నాయకుడు, ఈ విధంగా ఎవరు ఏది మాట్లాడుతున్నా కానీ దాన్ని మనము చెవొగ్గి తల ఒగ్గి కూడా, అంటే తలలో ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉందో, అంటే మన లోన ఉన్న మనస్సు ఏది ఉందో మనస్సు పెట్టి చెవి అటువైపు పెట్టి వినాలి. అందుకే చెవి యొగ్గి వినాలి అంటారనమాట. శ్రవణానికి ఉన్న శక్తి ఇంత గొప్పదండి. కాబట్టి నవవిధ భక్తులలో శ్రవణం చేయమని భక్తిపరంగా చెప్పినటువంటిది కావచ్చుగాక. అన్నమయ్య పాటలు, రామదాసు కీర్తనలు, తరిగొండ వెంగమాంబ యొక్క కీర్తనలు ఎవరివైనా మనము శ్రవణం చెయ్యాలి భగవంతు తత్వం తెలియడం కొరకు అనేటటువంటిది అనొచ్చుగాక. కానీ మనము శ్రవణం చెయ్యడానికి అది దైవానికి సంబంధించిన విషయం. కానీ ఇక్కడ సామాజిక విషయాలకు సంబంధించి, భాషా విషయాలకు సంబంధించి, సాహిత్య విషయాలకు సంబంధించి, తాత్విక విషయాలకు సంబంధించి, సైన్స్ విషయాలకు సంబంధించి ఎవరైనా ఏదైనా చెప్పితే ఈ వినడమే శ్రవణం కిందకి వస్తుందండి. అంటే ఇవాళ శ్రవణం వల్ల ఎంత వికాసం కలిగిందండి మనిషికి. చిట్ట చివరికి పక్షి కూతలు కూడా విని మిమిక్రీ చేశాడు అనుకోండి, అంటే శ్రవణం చేయడం వల్లనే కదండి. కుక్క అరుపు బౌ బౌ అనేటటువంటి విధంగా ఎలా ఉంది, గుర్రు అన్నది ఎలా ఉంది, కుయ్ కుయ్ అనడం ఎలా ఉంది, ఇదంతా శ్రవణం చేస్తేనే బొవ్వు అంటే హెచ్చరికగా, గుర్రు అంటే దగ్గర కోసం మీద దుక్తా అన్నట్టుగా, కుయ్ కుయ్ అంటే ప్రేమతోటి నాకు ఈ రొట్టె పెట్టు అన్నట్టుగా ఈ అర్థాలు ఎట్లొచ్చినాయండి. అంటే ఆ శబ్దానికి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి అర్థం ఉంది. కాబట్టి ఆ అర్థం ఉంది అని తెలియాలి అంటే శబ్దాన్ని జాగ్రత్తగా వినాలి, పద సమూహాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, పాఠాన్ని జాగ్రత్తగా వినాలి. విద్యార్థులుగా చెప్పేది ఇదేనండి. కాబట్టి బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటాను చూడండి. శరీరం అయితే ఇక్కడ ఉన్నది కానీ మనసు మాత్రం ఎక్కడెక్కడో ఉన్నది అని అంటాను చూడండి. అలాంటి స్థితి రావద్దండి. కాబట్టి అలాంటి స్థితి వస్తే శ్రవణం మనం చేయలేం. అంటే ఏమైపోతుంది, ఆ చెప్పింది గాలికి వెళ్ళిపోతుంది, మన చెవిలోకి దూరదు. చెవిలోకి దూరడమే శ్రవణం. శ్రవణం వల్ల ఎంత వికాసం ఉందో ఒకసారి ఆలోచించండి, తెలిసిపోతుంది. ఇప్పుడు భాషాపరంగా ఎంత బాగా శ్రవణం చేస్తే అంత స్పష్టంగా మనం మాట్లాడగలుగుతాం. అందుకొరకే స్పష్టమైనటువంటి ఉచ్చారణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు భాషోపాధ్యాయులు. వాళ్ళు అంత ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టి మనం సైన్స్ విషయం చెప్పినా, లెక్కల విషయం చెప్పినా, కంప్యూటర్ విజ్ఞానం విషయం చెప్పినా మన ఉచ్చారణ సరిగ్గా ఉంది అనడానికి కారణం ఏమిటంటే మనం శ్రవణం సరిగ్గా చేశామని. ఈ విధంగా శ్రవణం మీద ఒక అరగంట సేపు అలాగే మాట్లాడొచ్చండి. బ్రహ్మాండమైనటువంటి పదాల కూర్పుతో ఉన్నటువంటిది కూడా జాగ్రత్తగా చెవి పెడితే గానీ మనకు వినదు, వినపడదు సరిగ్గా. జాగ్రత్తగా చెవి పెట్టాలి. ఆడెంతాండవ మార్భటి పట హలీలాటోప విస్ఫూర్జిత క్రీడాడంబరముల్ల సిల్ల గరలగ్రీవుండు
జూటాటవి క్రోడాఘాత కఠోర కోటి కరుటి కోటి ఇలుట చిందు వీచి డోలాపటలి పరిస్ఫుట తరస్మి తధ్వని ప్రౌఢిమన్ అని శ్రీనాథుని పద్యము శివతాండవానికి సంబంధించింది విన్నాం అనుకోండి, నిజంగా శివతాండవం లాగానే ఉంది అనిపిస్తుంది. కాబట్టి శ్రవణం చాలా ప్రధానం. మానవ మనోవికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి, మనం స్పష్టమైన ఉచ్చారణ చేయడానికి, మనం మాట్లాడింది అవతల వాళ్ళకి బాగా అర్థం కావడానికి అండి. ఇలా శ్రవణం అతి ప్రాధాన్యాన్ని పొందింది. ఎంతో ప్రాధాన్యం పొందినటువంటి శ్రవణం తర్వాత వచ్చేటటువంటిది కీర్తనం. కీర్తనం అంటే కీర్తనలు, సంకీర్తనలు, పాటలు, భజనలు. భజన చేసే విధము తెలియండి, ఓ భక్తులారా సుజనులను దూషించబోకండి. కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, రామదాసు కీర్తనలు, తిక్కయ్య కీర్తనలు, వెంగమామ కీర్తనలు ఎన్నో ప్రపంచంలోకి వచ్చాయి. అయితే కీర్తనం అని అంటే ఒకరి గురించి మనం పొగడడం కూడా కీర్తనం కిందకే వస్తుంది. అంటే ఇది ఏమిటి? రాగయుక్తంగా ఉన్నటువంటిది కీర్తనం. సంకీర్తన కానీ వీటికి కానీ సరిగమ పదని అనబడేటటువంటి 7 స్వరాలు కలిసి సంప్రదాయ సంగీతం ఏర్పడింది. అదేవిధంగా లలిత సంగీతము ఉంటుంది, అదేవిధంగా జానపద సంగీతము ఉంటుంది. కాబట్టి ఒక పాట రూపంలో వచ్చినటువంటి ఈ కీర్తన అనేటటువంటిది బ్రోచే వారెవరురా అని రామదాస కీర్తన ఉందనుకోండి. కాబట్టి ఇవి ఒక రాగయుక్తంగా వచ్చినటువంటి ఈ కీర్తన అనేటటువంటిది అది అలా రావడానికి కారణం ఏంటి అంటే ఆ కూర్పు, అక్కడ పడ్డటువంటి ఏ గణాలు అయితే ఉన్నాయో, ఏ మాత్రా గణాలు ఉన్నాయో, ఏ రాగం ఉందో ఆ రాగంతో కొనసాగేది. ఇది కూడా మనకు వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. లలిత గీతం కానీ, సంప్రదాయ గీతం కానీ, జానపద సంగీతం కానీ, ఏదైనా కానీ అది పాటతో కూడుకున్నటువంటిది. మనం చూడండి, శ్రవణం బాగా చేసినటువంటి వాళ్ళు ఎవరంటే అర్జునుడు గీతా శ్రవణం చేశారు. ఇంకా బాగా శ్రవణం చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ప్రపంచంలో పరీక్షిత్ అండి. అదేవిధంగా కీర్తనంతో ప్రపంచంలో పేరు పొందినటువంటి వాళ్ళు ఎవరండి? ప్రపంచమంతా తిరుగుతూ నారాయణ 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 అనుకుంటూ వెళ్ళినటువంటి నారదుడండి. నారదుని తర్వాత తుంబురుడండి. ఎవరు భజన చేస్తే వాళ్ళంతా కూడా కీర్తనం చేసినట్టే. కాబట్టి పాటకున్న ప్రాధాన్యం ఒక మాట గమనిస్తే, శ్రవణంలో మాటకున్న ప్రాధాన్యం ఏమిటిది, కీర్తనంలో పాటకున్న ప్రాధాన్యం ఏమిటిది ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని కీర్తనలు ఏ విధంగా సామాజిక జీవితంలోకి వచ్చేసి మనల్ని వికసించడానికి ఒక మధురమైనటువంటి భావన నిర్మాణం చేసేటటువంటి శక్తి కీర్తనలో ఉంటుందండి. మనిషిని వెన్నముద్దగా మార్చేటటువంటి శక్తి కీర్తనలో ఉంటుందండి. అది పద్యం కానీ, గేయం కానీ, లలిత గీతం కానీ, జానపద గీతం కానీ, ఏదైనా కానీ అందులో రాగయుక్తమైనటువంటి రచన ఉంటుంది. కాబట్టి ఆ రాగానికి అనుగుణంగా ఎన్ని వేల రాగాలు ఆ విధంగా వచ్చినాయో చెప్పలేమండి. అందుకొరకని కీర్తన అనేటటువంటి దీని వల్ల మానవుడు మృదువుగా మారుతాడు, ప్రేమమయుడవుతాడు. తన తర్వాత దీని కారణంగా నలుగురిలో తాను ఒకరిగా మారిపోతాడు. అందులో భక్తి కీర్తనలు, ఆ తర్వాత ఈ ప్రేమతో కూడుకున్నటువంటి కీర్తనలు, తర్వాత వీర రసాన్ని మనలో నింపేటటువంటి కీర్తనలు, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి దీని కారణంగా అనేక గుణ సంకీర్తనలు మనలో నిర్మాణమై ఆ భావాలు నాటుకొని మనం వికసించడానికి దోహదం చేస్తుంది. తర్వాత స్మరణం అనేటటువంటిది మూడవది. నవవిధ భక్తులో మూడవది స్మరణం. ఈ స్మరణం ఏంటిది అని అంటే, లోకంలో ఒక మాట ఎట్లా ఉంది అని అంటే, మనకు ముఖ్యంగా భారతదేశంలో ఇది కృతయుగమేమో తపస్సుకు ప్రాధాన్యాన్ని ఇచ్చిందట. అంటే తపస్సు చేస్తే చాలు తాను అనుకున్న పనులు నెరవేరుతాయి. తపస్సు అంటే ఏముందండి? ధ్యానం, ఏకాగ్రత, ఒక యోగంలోకి వెళ్ళిపోవడం అంతే. విష్ణుమూర్తి యోగముద్రలో ఉన్నాడు కదా, అంటే అది నిజంగా ఒక తపస్సేనండి. ఎవరైనా ఈ ప్రపంచంలో ఏకాగ్రత సాధించడానికి ధ్యానంలో కూర్చున్నారనుకోండి, ఓ విశ్వామిత్రుడు, ఓ అగస్త్యుడు, ఒక వశిష్ఠుడు పూర్వకాలంలో ధ్యానంలో ఉన్నారు అని. ఇప్పుడు కూడా యోగా అనేటటువంటి మాట మనం వింటూ ఉన్నాం కదా. ఆ యోగా చేస్తూ చేస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ధ్యానంలోకి వెళ్ళిపోవడం అంటే యోగంలోకి పోవడమేనండి.
యోగము అని అంటే జీవుడు దేవుడు రెండూ కలవడం యోగం, జీవాత్మ పరమాత్మ. ఇక్కడ ధ్యానం అనేటటువంటిది ఏకాగ్రతకు వచ్చేస్తుంది కాబట్టి అందువల్ల ఆ ధ్యానానికి చాలా ప్రాధాన్యం ఉన్నది కృతయుగం అయితే, తపస్సుకు ధ్యానానికి ప్రాధాన్యం ఉన్నది అయితే, తర్వాత కృతయుగ త్రేతాయుగానికి జ్ఞానానికి ప్రాధాన్యం ఉన్నది. అక్కడ ధ్యానము, ఇక్కడ జ్ఞానము. తపస్సు అన్నారు అనుకోండి, తపస్సు ధ్యానము, ఇక్కడ జ్ఞానము. అంటే ఏది మంచిది ఏది చెడ్డది అని తెలిసేది జ్ఞానం వల్ల. రామాదివత్ చరితవ్యం నా రావణాదివత్ అని చెప్పేది అదేనండి. కాబట్టి జ్ఞానమే తెలియజేస్తుంది. ఇది రామునిలాగా నడుచుకోండి, రావణునిలాగా వద్దు అని తెలియజేస్తుంది. అంతేనండి. మరి త్రేతాయుగం ఆ విధంగా జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చింది. మరి కలియుగం, ద్వాపరయుగం, ద్వాపరయుగము ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఎవరు ధర్మపరులో వాళ్ళు గెలుస్తారు అని చక్కగా నిరూపించింది. ధర్మం వైపే దైవం ఉంటాడు అని నిరూపించింది ద్వాపరయుగం. కాబట్టి కృతయుగమేమో తపస్సుకు ప్రాధాన్యం ఇస్తే, త్రేతాయుగమేమో జ్ఞానానికి ప్రాధాన్యం ఇస్తే, ద్వాపరయుగమేమో ధర్మానికి ప్రాధాన్యం ఇస్తే, కలియుగమేమో స్మరణానికి ప్రాధాన్యం ఇచ్చిందండి. స్మరణం 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 అంటే ఈ కలియుగంలో అనేక విధాలుగా మనిషి యొక్క ఆలోచనలు పరిపరి విధాలు పోతుంటాయి. పరిపరి విధాలు పోయినప్పుడు ఏకాగ్రత పోతుంది. ఏకాగ్రత పోయినప్పుడు మనస్సులో మంచి మాటలు నిలవవు. ఆ మంచి మాటలు నిలవాలంటే స్మరణం కావాలి. అందుకే కలవు స్మరణాన్ముక్త అనేటటువంటి మాట వచ్చిందండి. కలవు స్మరణాత్ భవేత్ అనే మాట కూడా ఉందండి. కాబట్టి కలియుగంలో స్మరణానికి ప్రాధాన్యం ఉన్నది. పరీక్షకు వెళ్ళాలండి విద్యార్థి, సినిమా చూసి ఇంకా ఏవో ఆటలు చూసి ఆ మనసంతా అక్కడ పెట్టుకొని పరీక్షకు పోయినట్టయితే బాగా రాయగలుగుతాడా? లేదు కదా. ఏం చేయాలి మరి? ఏం చేయాలంటే తానంతవరకు ఏవైతే నేర్చుకున్నాడో మళ్ళీ ఒకసారి స్మరించుకోవాలండి. స్మరణ అంటే భక్తి ప్రపంచంలో రామనామస్మరణ చేయొచ్చు, విష్ణునామస్మరణ చేయొచ్చు, శివనామస్మరణ చేయొచ్చు. భక్తి ప్రపంచంలో ఆ విధంగా నామస్మరణం కారణంగా మీలో ఆ దైవీ శక్తి వస్తుంది. ఒకటి ఆ దైవం మిమ్మల్ని కరుణిస్తాడు అని భక్తి ప్రపంచం చెప్పొచ్చు కాక. కానీ మనం ఇక్కడ చెప్పుకునేటటువంటి అంశంలో మనకు కావలసినటువంటిది అంశం ఏదైతే ఉందో దాన్ని మాటి మాటికి స్మరణ చేయడం. విద్యార్థి అయితే పరీక్షకు వెళ్ళడానికి స్మరణ చేయాలి. ఓ సైంటిస్ట్ అయితే తాను చేసినటువంటి ప్రయోగాలు ఏవేవి ఉన్నాయో వాటికి వచ్చేటటువంటి అర్థాలు పరమార్థాలు ఏంటి అనుకొని వాటిని అంతఃపురం జరిగింది ఏమిటిది అని స్మరించుకోవాలి, స్మరించుకోవాలి, స్మరించుకోవాలి. అదే విధంగా ఒక రచయిత అయినట్టయితే తాను ప్రపంచాన్ని స్మరించాలి, లోకం పోకడను స్మరించాలి, తాను అదివరకు రాసినవి కూడా గుర్తుకు పెట్టుకోవాలి. తనకంటే ముందున్నటువంటి వాళ్ళు ఏమి రాశారు అనేటటువంటిది కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. ఏది మంచిది అనేటటువంటి చెప్పిన బడికి సింగర లాంటి వాళ్ళు చెప్పినటువంటిది ఇది సుకవులు చెప్పింది ఏమిటిది, కుకవులు చెప్పింది ఏంటిదని గుర్తుపెట్టుకొని సుకవిగా మిగిలాలని అది స్మరించుకోవాలి. సుకవులు చెప్పిన కవితానికరములు శిలాక్షరముల నిలకడగాంచున్ననడండి. బడికి సింగన సకల సమ్మతమని తాను సంకలనం చేసిన ప్రప్రథమ సంకలన గ్రంథం. సుకవులు చెప్పిన కవితానికరములు శిలాక్షరముల నిలకడగాంచున్, కుకవులు చెప్పిన కవితానికరములు జలాక్షరముల నీచత నడగున్. ఎంత బాగుంది చూడండి. సుకవి కవిత్వం శిలాక్షరం, కుకవి కవిత్వం జలాక్షరం. ఎంత చక్కటి నిర్వచనం ఇచ్చారు చూడండి. వీటి ఒక్కసారి స్మరణలోకి తెచ్చుకున్నాం అనుకోండి, మనం కూడా రచయిత కూడా శిలాక్షర సదృశ కవితను నేను రాయాలి అని అనుకుంటాడే, అదండి కావలసింది. అందుకే స్మరణం అనేటటువంటిది కలియుగంలో చాలా ముఖ్యం. మరపు అనేటటువంటిది మానవ సహజమే, కానీ స్మరణం వల్ల మరపు తప్పుతుంది అనేది. వాటి మరపు రానటువంటి విధంగా స్మరణం చేయాలి అని. తర్వాత ఈ మూడవది, నాలుగవది పాదసేవనం. ఈ పాదసేవనం అంటే ఇది భక్తిపరంగా వచ్చినటువంటిది. అంటే ఇక్కడ ఏంటంటే అహంకారం పోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక సీత కావచ్చు, ఒక లక్ష్మి కావచ్చు, ఈ విధంగా వాళ్ళు తమ భర్తలకు పాదసేవనం చేయొచ్చు. పాదం అంటే కిరణం అనేటటువంటి అర్థం కూడా ఉందండి. ఇప్పుడు సూర్య భగవాను యొక్క శక్తి, సౌరశక్తి ఇవాళ చాలా అవసరం. కాబట్టి కిరణం, పాదం, కిరణాన్ని మనం సేవించాల్సిందేనండి. వెలుతురు కావాలి కాబట్టి కిరణం వ్యాపించాలని మనం కోరుకోవాలి. ఆ విధంగా
పాదసేవనం యొక్క గొప్పతనాన్ని ఆధునిక కాలంలో ఇట్లా మనం అన్వయించుకోవడానికి అవకాశం ఉంది. దాసోహం కోసలేంద్రస్య అని పాదసేవకునిగా ఎవరైతే అన్నారో ఆ ఆంజనేయ స్వామి యొక్క శక్తిని మనం మర్చిపోలేం కదా. అది దైవభక్తికి సంబంధించి కావచ్చు. అదేవిధంగా నా దేశమాత పాదాలకు నమస్కరిస్తా అని వాళ్ళ దేశభక్తుడు అంటే అది పాదసేవనం కిందకి వస్తుంది అండి. మనం జాతీయోద్యమంలో దేశమాతను ఎన్నిసార్లు స్మరించుకున్నామండి. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించిన అడవి స్వర్గఖండమున ఏ మంచి పువ్వులను పూజించినావో నిన్ను మోస నీ తల్లి కనక గర్భమున. సూర్యుని వెలుతురులు సోకునందాక ఓడల జెండాలు అడునందాక నరుడు ప్రాణాలతో నడుచునందాక అందాకగల ఈ అనంత భూతని మన భూమి వంటి కమ్మని భూమి లేదు. ఈ విధంగా మొత్తము ఈ ద్విపలను రాయపురం వారు రాసినటువంటి దానిని అదే విధంగా మనం అధ్యయనం చేస్తే, అనుశీలనం చేస్తే, పరిశీలనం చేస్తే, స్మరణం చేస్తే, అలా చేస్తే నిజంగా దేశమాత పాదసేవనం చేసినట్టేనండి. కాబట్టి దేశభక్తులు ఎందరూ దేశమాత పాదాల దగ్గర బలిపుష్పాలుగా మారిపోయారు. ఓ భగత్ సింగ్, ఓ రాజ్గురు, ఓ సుఖదేవ్, ఓ చంద్రశేఖర్ ఆజాద్, ఎవరెవరెవరెవరు ఏ విధంగా దేశమాత పాదాల మీద బలిపుష్పాలుగా నిలిచిపోయారు, అలా పూజ చేశారు. కాబట్టి దీనిని ఈ విధంగా మనం ఆధునిక కాలంలో, ఇప్పటి కాలంలో ఈ వికాసం, నా భూమాతకు నేను సేవ చేస్తాను ఎందుకంటే నేను నిలబడడానికి ఆధారమైనటువంటిది అని వివేకానంద స్వామి చికాగో ఉపన్యాసాలు ఇచ్చి అక్కడ 7 ఉపన్యాసాలు అక్కడ పూర్తి చేసుకొని అమెరికా ఖండం తిరిగి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఓడ నుంచి కిందికి దిగి తాను ఈ మట్టి మీద పొర్లాడానండి. దండాలు 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 పెట్టి. అది పాదసేవనమేనండి. ఏ పాశ్చాత్య దేశపు గాలులు నా శరీరానికి అంటుకొని ఉన్నాయో, ఓ తల్లి ఈ మట్టి నాకు బంగారం, ఈ మట్టి నాకు పవిత్రమైంది అని ఆ మట్టిని పూసుకున్నాడు, మట్టికి దండం పెట్టేసినాడు. కాబట్టి ఆ మట్టికి దండం పెట్టడమే పాదసేవనం. కాబట్టి ఆ విధంగా భూమాత సేవ చేయడం పాదసేవనం కిందకి వస్తుంది. ఆ తర్వాత 5వ అంశం అర్చనం. అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం అనే 5వ అంశం దగ్గరకు వచ్చాం. అర్చనం అంటే పూజ పునస్కారాలు, పువ్వులు పెట్టడం, పత్రి పెట్టడం, అభిషేకం చేయడం, ఇలాంటివన్నీ కూడా అర్చనం కిందకి వస్తాయి. అయితే ఇప్పుడు అది దైవ పూజ. కానీ ఇప్పుడు రోజు మన శరీరాన్ని అర్చించుకుంటున్నామండి. అవి రకరకాల పదార్థాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, ఆ తర్వాత మనం ధరించినటువంటి బట్టలతోటి అర్చన చేస్తున్నాం. పత్రం పుష్పం యోమే భక్త్యా ప్రయచ్చతి అని కృష్ణ పరమాత్మ చెప్పొచ్చుగాక. పత్రమైన, పుష్పమైన, జలమైన ఏదైనా నాకు భక్తుడు ఇవ్వచ్చు, అది అర్చన కిందకే వస్తుంది అని. కాబట్టి అర్చన అనేటటువంటిది ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం చేసేటటువంటి మర్యాదలు ఏమున్నాయో అవి అర్చననేనండి. కాబట్టి దివ్యమైనటువంటి శక్తికి మనం అర్చన చేస్తాం. అదేవిధంగా మన స్నేహితులు కానీ, పెద్దలు కానీ వాళ్ళని మర్యాదగా చూడడమే అర్చన. చిన్న పిల్లలు దేవుడు చల్లని వాళ్ళే అంటాం కదండి. కాబట్టి వాళ్లకు కూడా అర్చన చేసినట్టే మనం భావించాలి. అందువల్ల అర్చనం అనేటటువంటిది నిత్యము ఉంటుంది, నైమిత్తికంగాను కూడా ఉంటుంది. నైమిత్తికం అంటే నిమిత్తాన్ని బట్టి వచ్చేటటువంటిది. పెద్దలు వచ్చినటువంటి సందర్భంగా చేసిన మర్యాదనేనండి అదే అర్చన. నిత్యము మన ఇంట్లో మనం చేసుకునేటటువంటి అర్చన. కాబట్టి అది మన మనోనైర్మల్యానికి ఆధారభూతమైంది అర్చన అని మనం అనుకుంటే, మన అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్లను ప్రేమతో చూడడము, వాళ్లకు సేవ చేయడము అదే అర్చన కిందకి వస్తుందండి. కాబట్టి ఆ విధంగా అర్చనను ఇట్లా మనం అర్థం చేసుకుందాం. దైవార్చన అనేటటువంటిది సరే తిరుమలలో వెంకటేశ్వర స్వామి కానిగాక, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి కానిగాక, ఎక్కడ ఏ దేవుడికి మనం వెళ్ళి అర్చన చేస్తామో ఆ దేవుడు విశ్వాత్మ అండి. అంటే ప్రపంచమంతా ఒకటే ఆత్మ ఉన్నది, యూనివర్సల్ సోల్ అని అర్చన చేస్తాం. మరి మనం ఎవరమండి? మనం ఇండివిజువల్ సోల్స్, జీవాత్మల. కాబట్టి ఈ జీవాత్మ
తన తాతగారికి కానీ అమ్మమ్మకి కానీ నాన్నమ్మకి కానీ సేవ చేస్తే అది అర్చన కిందకే వస్తుంది. కాబట్టి ఈ విధమైన మర్యాదలు ఈ నవవిధ భక్తుల్లో ఈ మాటల వెనుక ఉన్న ఆ దేవునికి సంబంధించిన అర్థాలని జీవునికి తీసుకొని మనము భావించాలండి. మన కంటికి కనిపిస్తున్న దేవతలు ఎవరండి? ఇవాళ తల్లిదండ్రులే కదా, అత్తమామలే కదా, తాతలే కదా, అమ్మమ్మలే కదా, నాన్నమ్మలే కదా. కాబట్టి వాళ్లకు మనం ఇచ్చేటటువంటి గౌరవ మర్యాదలు ఏముంటాయో అవన్నీ అర్చన కిందకే వస్తాయి. అదే కాదు, గురువులే కదా. అలాంటి గురువులు వాళ్ళు తత్వవేత్తలు, జ్ఞానులు, వేదాంతులు అయినటువంటి వాళ్లకు మనం చేసినటువంటి మర్యాద, ఇచ్చినటువంటి గౌరవము ఇవన్నీ అర్చన కిందకి వస్తాయి. ఆ తర్వాత ఆరవది వందనం. వందనం అనేటటువంటి ఇది నమస్కారం అనేటటువంటి అర్థం కిందకి వస్తుంది. వందనం అనేది నమః అనేటటువంటి పదము. నా అంటే లేదు, మా అంటే అహంకారం. అంటే ఎవరికైనా మనం నమస్కారం చేసినట్టయితే నాకు అహంకారం లేదు, నీవు నేను ఒకటే, నీ మాట నేను వింటాను, నా మాట మీరు వింటారు అనేటటువంటి విధంగా భావించినటువంటి వాళ్ళు, నిరంతరం వందనం చేసినటువంటి వాళ్ళు గోపికలు కృష్ణ పరమాత్మ ఆత్మ సమర్పణం చేసేటటువంటి వందనం అది. కాబట్టి గురువందనం చేస్తామండి. ఆ గురువందనం మాతృవందనం, పితృవందనం, గురువందనం, దేశమాతృవందనం, విశ్వాత్మ వందనం, ఇవన్నీ మనం చేసేటటువంటి వందనం కిందికి వస్తాయి. తర్వాత ఆరవది వందనం అయిపోయిన తర్వాత ఏడవది దాస్యం. ఈ దాస్యం అనేటటువంటిది ఆంజనేయుడు శ్రీరామచంద్రుడికి రాముడు అనే రాష్ట్రానికి దాసుని అన్నాడండి. రాముడు రాష్ట్రానికి సింబల్. ఎందుకంటే రాష్ట్ర ధర్మాన్ని నిర్వర్తించాలి అనేటటువంటి ఉద్దేశంతో, రాజ్య ధర్మాన్ని నిర్వర్తించాలనే ఉద్దేశంతో అరణ్యాలకు వెళ్ళాడు, పితృవాక్య పరిపాలన చేశాడు. తన భార్య అయినటువంటి సీతమ్మ అపహరణ గురి అయితే అపహరణ చేసినటువంటి వాడిని శిక్షించాడు, భార్యను రక్షించాడు, తెచ్చాడు. కాబట్టి ఇక్కడ అలాంటి రామచంద్రునికి అండగా నిలబడి తోడుగా ఉన్న విష్ణుమూర్తికి, హరికి, హరుడు తోడుగా ఉన్నట్టుగా, హరి అవతారమైనటువంటి రామచంద్రునికి తోడుగా ఉన్న హరుడే ఆంజనేయుడు. కాబట్టి అలాంటి ఆంజనేయుడే ఆ రామచంద్రునికి దాసోహం కోసలేంద్రస్య అన్నాడు. అయితే ఇక్కడ దాస్యం అనేటటువంటి దీని వెనుక ఒక మాట, దాస్యం ప్రధానంగా సేవ చేసేటటువంటి భావనను కలిగిస్తుంది. ముసలి వాళ్ళు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, చేతకాని వాళ్ళు ఉన్నారు, జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకందరికీ సేవ చేయడం, నేను నీ దాసుడిని సేవ చేస్తా తాతగారు. ఒక మహాజ్ఞాని ఉన్నాడు, అతను లేవలేని స్థితిలో ఉన్నాడు, నేను సేవ చేస్తానని శిష్యుడు వస్తే ఇంకంతకంటే కావాల్సింది ఏముందండి? ఎవరు ఏ దిక్కులేని వాళ్ళకు కూడా సేవ చేస్తే దాస్యం చేసినట్టేనండి. కాబట్టి ఈ విశ్వాత్మ అయినటువంటి పరమాత్మకు దాసుణ్ణి అనేటటువంటి భావన ఉంటే, ఈ అక్కడ పడి ఉన్నటువంటి జీవాత్మలకు శక్తి ఉన్నటువంటి మరొకరు దాస్యం చేస్తే తప్పేమీ లేదండి. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది అని అంటే సేవా ధర్మ భావన పెరుగుతుంది. అందుకే పెద్దలను గౌరవించాలి అనేటటువంటి దాని వెనుక ఉన్నటువంటిది కానీ తీసుకోవాలి. కానీ దాస్యం చేయడం వల్ల బానిస అయిపోయిన అనేటటువంటి భావన కాకుండా, దాస్యం అనేది సేవా ధర్మంలో భాగమే. ఆంజనేయుడే బానిసగా చేశాడండి దాస్యాన్ని. లక్ష్మణస్వామి రామచంద్రునికి తోడుగా అరణ్యంలో ఆ 14 ఏళ్ళు ఉన్నాడు కదా, 13 సంవత్సరాల 4 నెలలు. సీతాభరణం 13 సంవత్సరాల 4 నెలలకు జరిగిందండి. చివరి 8 నెలల్లో మాత్రమే సీతా వియోగం ఏర్పడింది. కాబట్టి లక్ష్మణస్వామి దాసాన దాసుణ్ణి అన్నటువంటి విధంగా వివరించాడు ఆ రామచంద్రునికి. ఆ తల్లి సుమిత్రాదేవి లక్ష్మణుణ్ణి పంపుతూ, నీవు మీ అన్నను మీ నాన్న అనుకో అన్నదండి, మీ వదిన గారిని నన్ను అనుకో అని చెప్పిందండి, అడవిని అయోధ్యగా భావించు అని చెప్పిందండి. ఆ తల్లికి చేయెత్తి దండం పెట్టాలి. లక్ష్మణస్వామిని ఆ విధమైన మాటలతోటి పంపించింది సుమిత్రాదేవి. అట్లాగే లక్ష్మణుడు అక్కడ వ్యవహరించాడు. ఆ అన్నా వదినల విషయంలోనూ, ఆ
ఆ అడవిలో ఉన్నటువంటి ఆ ఋషులు వాళ్ళ శిష్యుల విషయంలోనూ ఆ విధంగా రామలక్ష్మణుడు వ్యవహరించారు. కాబట్టి దాసోహం కోసలేంద్రస్య అని ఆంజనేయ స్వామి గట్టిగానే అన్నాడు, లక్ష్మణస్వామి అనలేదు, కానీ దాదాపుగా అలాగా వ్యవహరించాడు. అందుకే ఈ 7వది అయినటువంటి దాస్య భక్తి అనేటటువంటిది మానవునిలో ఒక వినయాన్ని, సౌశీల్యాన్ని నిర్మాణం చేస్తుంది. అహంకారం రాకుండా వ్యక్తిని నిర్మిస్తుంది. బానిస అనేటటువంటి మాట తప్పండి. అది ఎవడైతే పైవాడు అధికారం చెలాయించి అందరినీ అణగదొక్కేస్తాడో, బానిసలుగా చూస్తాడో, ఆ చూసేటటువంటి మనస్తత్వం ఆ పైన ఉన్నటువంటి వాడికి, ఆ అధికారికి, వాడు రాజ్యాధికారి కావచ్చు, లేకుంటే ఉద్యోగంలో పెద్ద ఉద్యోగంలోనే ఉండొచ్చు, అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే అతనికి ప్రపంచం బుద్ధి చెప్తుంది, అతని లోకం మెచ్చుకోదండి. ఎందుకనకంటే సేవాధర్మంలో ఉన్నటువంటి వ్యక్తి నిజానికి అతనిలో సేవ నేను చేస్తున్నాను, ఎవరికి చేస్తున్నా అంటే భౌతికమైనటువంటి రూపానికి కాదు. నేను సేవ చేస్తున్నది భౌతికమైన ఈ రూపంలో ఉన్నటువంటి జీవాత్మ. ఆ జీవాత్మే పరమాత్మ. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడండి, నీవు నేను చేస్తున్నా కాబట్టి నాకు ఈ ఫలితం కావాలని కోరుకోవద్దు అంటాడు సాంఖ్యయుగంలో. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూమాతే సంగోస్త్వ కర్మణి అంటాడు. కర్మ చేయగ హక్కు ఉన్నది, కర్మ ఫలితము కోరలేదోయ్. కర్మ చేయుము నిత్యము, కానీ కర్మ మానక ఉందుగాక. ఈ జనతా జనార్దనుని కొరకు కర్మ చేయను, నీ కొరకు కాదు నువ్వు చేసే కర్మ. అందుకే ఏమంటారు అని అంటే, కర్మ ఉంటది, అకర్మ ఉంటది, వికర్మ ఉంటది, సుకర్మ ఉంటది. ఈ కర్మ అనేది నువ్వు చేసేటటువంటి పని, నీ కొరకు నువ్వు చేసుకునేటటువంటి పని. అకర్మ చేయకుండా చప్పుడు కాకుండా ఊరుకోవడం అంతే. ఆ తర్వాత వికర్మ, చెయ్యాల్సిన కర్మకు భిన్నంగా చేయడం. ఒక వస్తువును తయారు చేయాలి కానీ దాన్ని పగలగొట్టేశాం, అది వికర్మ అవుతుంది. సరిహద్దుల్లో దేశ భద్రత కొరకు సైనికుడు ఉన్నాడు. అతని కర్మ ఏమిటి? సరిహద్దు దాటి ఏ చొరబాటుదారులు రావద్దు. కానీ ఆ చొరబాటుదారు దగ్గర ఓ 10,000 తీసుకొని లోనికి వదిలేడు అనుకోండి, అది వికర్మ. తాను చొరబాటుదారుడు పోతున్న చప్పుడు కాకుండా కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, అది అకర్మ. ఏం చేయకుండా ఉంటే కర్మ, అతను నిలబెట్టడం కర్మ. కానీ చివరిలో సుకర్మ అని ఒకటి ఉంటుందండి. తన కొరకు గాక ఇతరుల కొరకు, ప్రపంచం కొరకు, మేలు కొరకు చేసేటటువంటి ఉంటుందే, అది సుకర్మ. ఇవన్నీ కూడా గీతలోనే కృష్ణ పరమాత్మ చెప్తాడండి, కర్మ అకర్మ వికర్మలు. అందుకొరకని చెప్పేసి ఇక్కడ దాస్యం అనేటటువంటి మాట కాకుండా తన కొరకు కాక ఇతరుల కొరకు తాను చేసినటువంటి పని ఏదైతే ఉందో అది సేవాధర్మంలో అంతర్భాగమే వస్తుందని మనం భావించాలి. దాన్ని ఈ నవవిధ భక్తులను సామాజిక జీవనానికి ఇట్లాగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అవి మనకు ఈ సందేశం ఇస్తుందని భావించాలి. ఆ తర్వాత 8వది సఖ్యం. సఖ్యం అంటే స్నేహం అండి. స్నేహం సంబంధం సాప్తపదీనం అంటారు. అంటే సంబంధం, పెళ్లికి సంబంధించిన దాంట్లో 7 అడుగులు నడిస్తే సంబంధం కుదిరింది అనేటటువంటిది, స్నేహం కుదిరిపోయింది అనేటటువంటిది. ఆ విధంగా స్నేహము ధర్మము ఎవరిది అంటే నరనారాయణ కృష్ణార్జునుడు. సఖా అని పిలిచాడు, బావా అని పిలిచాడు, ఎన్ని విధాలుగా ఏ విధంగా పిలవడం ఉందో ఇద్దరి మధ్యలో. కాబట్టి అది సఖ్యభక్తి అంటారండి. కాబట్టి స్నేహం అన్నింటికంటే గొప్పదండి. భార్యాభర్తల విషయంలో కానీ, నిజంగా గురు శిష్యులైనా కానీ, ఎవరైనా కానీ, సామాజిక జీవితంలో ఏ కర్మ ఎవరు చేస్తున్నటువంటి వాళ్ళైనా కానీ, సమున్నతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వాడైనా కానీ, క్రింద ఈ సేవాధర్మంలో ఆ గ్రామానికి కానీ, ఆ ప్రదేశానికి కానీ, అక్కడ పరిశుభ్రంగా ఉండడానికి కానీ ఎవరు సేవ చేస్తున్నారో అతడు నా సఖుడు అనేటటువంటి భావన ఉండాలండి. పైన ఉన్నటువంటి ఉద్యోగికి కూడా ఈ భావన కలిగినట్టయితే ప్రపంచంలో భేదభావాలు ఉండవు, నేను అధికుణ్ణి అనేటటువంటి అహంకారం కలగదు. కాబట్టి సఖ్యభక్తి అంటే అందరం మనం స్నేహితులమే అనేటటువంటి విధంగా మనలో భేదాభిప్రాయాలు లేకుండా చేస్తుంది. ధనాహంకారం, జ్ఞానాహంకారం, అధికారాహంకారం, శక్తి నాకే ఉందనే అహంకారం అని అన్నింటినీ దూరం చేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది ఈ సఖ్య భక్తిలో. మన మఠంలో ప్రేమ గురించి చెప్పుకున్నాం చూడండి.
ఆ, సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అనే ఒక మాట చెప్పుకున్నాను చూడండి. ఇది నారద భక్తి సూత్రాల్లో భక్తికి ఉన్నటువంటి నిర్వచనం అని. సఖ్య భక్తి కూడా అట్లాంటిదండి. అంటే సఖ్యత, స్నేహము అనేటటువంటిది ఇది జిడ్డు, అంటే అతుక్కొని పోయేటటువంటి శక్తి కలిగినటువంటిది. ఆ విధంగా పరస్పరము విడిపోయినటువంటి ఏ స్నేహభావన ఉంటుందో, ఏది ఊరు మీద ఊరు పడ్డా, పిడుగొచ్చి పడ్డా మేమిద్దరం ఒక్కటే అనే భావన కలిగేటటువంటి విధంగా పరస్పర సహకారంతో జీవించడం ఉన్నదే ఇది స్నేహం. ఆ సఖ్య భక్తి వల్ల ఇది సాధ్యమవుతుంది. ఒక ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకోవడానికి ఈ స్నేహం ప్రేరేపిస్తుంది. అంతేకాదు, ఏదైనా సహాయం చెయ్యాలి అని అనుకున్నట్టయితే ఈ స్నేహధర్మం అతను నడిపిస్తుంది, వెళ్ళమని ప్రోత్సహిస్తుంది. ఈ స్నేహధర్మం సఖ్యభక్తి వెనుక ప్రేమ నిండుగా దండిగా ఉంటుంది. అందువల్ల వరుసగా మనం చెప్పుకుంటున్నటువంటి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఈ సఖ్యం అనేటటువంటిది నిజంగా మా ఇద్దరికి తేడా లేదు, మేము ఒకటే అనేటటువంటి భావన కలిగించేది సఖ్య భక్తిలో ఉంటుంది. ఇది అన్నదమ్ముల మధ్యన, భార్యాభర్తల మధ్యన, ఈ స్నేహితుల మధ్యన, ఒకే కార్యాలయంలో పనిచేసే వాళ్ళ మధ్యన, ఏ వృత్తిలో ఎవరు ఎట్లా ఉన్నా కానీ వాళ్ళ అందరి మధ్యన సఖ్యం ఉంటేనే విజయానికి బాట వేసుకోగలుగుతామండి. అలా కాకుండా శత్రుత్వం, సఖ్యానికి వ్యతిరేకం శత్రుత్వం ఉంటే ఏమవుతుంది అని అంటే, ఒక్కసారి ఘోషయాత్ర, భారతంలోని ఘోషయాత్రను మనం గుర్తుపెట్టుకుంటే, పాండవులు అరణ్యంలో ఆకులలాలు తింటున్నారు కాబట్టి చీనాంబరాలు ఉన్నటువంటి మేము ఎలా ఉన్నాం, మీరు ఎలా ఉన్నారని వాళ్ళను హేళన చేయడానికి వచ్చినటువంటి దుర్యోధనుడు, చిత్రసేనుడు అనబడేటటువంటి ఆ గంధర్వునికి పట్టుబడ్డ సందర్భంగా ధర్మరాజు దుర్యోధనుని విడిపించుకొని రమ్మంటే కాగల కార్యం గంధర్వులే తీర్చారంటాడు భీముడు సంతోషంగా. అప్పుడు ధర్మరాజు ఒక మాట అంటాడు, మనం 5గురము, వాళ్ళు 100 మంది. మనకు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు 5గురం మనము, 100 మంది వాళ్ళు చూసుకుంటారు. కానీ వేరే వ్యక్తి వచ్చినప్పుడు మనం 105 మంది అన్నదమ్ములను గుర్తుపెట్టుకో అంటాడు. ఎంత బాగుందండి. కాబట్టి దేశం విషయంలో కూడా ఈ భావన కలగాలి. అందువల్ల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటి భారతీయులు మేమందరం కూడా స్నేహ ధర్మంలో ఉన్నాము అనే భావన కలిగితే దేశ వికాసానికి ఎంత దోహదం చేస్తుంది. మనిషి కలిస్తే బలం, వేళ్ళు కలిస్తే ఈ చెయ్యి, ఈ చేతులు కలిస్తే ఓ గొప్ప శక్తి. కాబట్టి ఆ శక్తి సఖ్యభక్తి వల్ల సాధ్యమవుతుంది. అందువల్ల ఈ 8వది సఖ్యభక్తి అపూర్వమైందండి. అన్ని దేనికవే గొప్పవి. ఆ తర్వాత చివరిది అయినటువంటి ఆత్మ నివేదనం, తనను తాను సమర్పించుకోవడం. ఆత్మ, ఈ జీవాత్మ, ఇండివిజువల్ సోల్, ఈ ఆత్మ ఆ విశ్వాత్మకు తనను తాను సమర్పించుకోవడం. ఇది అంటే శరణాగతి చెందడం అంతే. ఓ గజేంద్రుడు, ఓ శ్రీ, ఓ కాళం, ఓ హస్తి. శ్రీకాళహస్తి మహాత్మ్యంలో మనం చదివితే శ్రీ సాలెపురుగు, కాళం పాము, హస్తి ఆ పరమాత్మకు తమను తాము సమర్పించుకున్నాయండి. మనకు జనకుడు, ఒక శబరి, ఓ కన్నప్ప, గోపికలు అందరూ కూడా ఈ ఆత్మ నివేదనం కిందికి వస్తారండి. వాటి ఆత్మ నివేదనం, దేశభక్తులైనటువంటి ప్రతి వ్యక్తి దేశమాతకు తమ ఆత్మను సమర్పించుకున్నారు. భౌతికమైన ఈ శరీరం కాదు, మేము మా సర్వశక్తుల్ని, జీవశక్తిని అర్పించుకుంటున్నాం అమ్మా అని అన్నారు. కాబట్టి జాతీయోద్యమంలో మనము గెలవగలిగాము, స్వాతంత్ర్యాన్ని సాధించుకోగలిగామండి. కాబట్టి ఎప్పుడో చెప్పినటువంటి ఈ నవవిధ భక్తులను సామాజిక జీవితానికి మనము అన్వయించుకుని ఈ 9తో పాటుగా నిష్కామ భక్తి, అవ్యాజ భక్తి, యోగా లేదా ధ్యాన భక్తి అనేటటువంటి వాటిని కూడా మనం ఆలోచించవచ్చు. అయితే ఎందుకొరకు ఈ భక్తి అని అంటే, సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం కొరకు అంటారండి. అంటే సాయుధ్యం అంటే విశ్వాత్మలో జీవాత్మ కలిసిపోవడం సాయుధ్యం. సాలోక్యం దగ్గరికి పోయి దర్శించడం. సామీప్యం మరీ దగ్గరికి వెళ్ళి నేను ఆ పరమాత్మను చూసుకోవడం. సారూప్యం జీవుడు దేవుడు ఇద్దరం ఒకటే అనుకోవడం. సాయుధ్యం
ఇద్దరు ఒకరుగా మారిపోయింది. భక్తిలో ఇవి చిట్ట చివరి ఘట్టం. ఆత్మనివేదం అంటే అదేనండి. కాబట్టి ఆ విధంగా ఇన్ని మహత్తరమైనటువంటి అర్థాలు కలుపుకొని ఉన్నటువంటి ఈ నవవిధ భక్తులతో పాటులో మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నాకు నలుగురు భక్తులు ఉన్నారు అంటాడు. ఎవరి నలుగురు భక్తులు? చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున. అర్జున, నాకు 4 రకాలైనటువంటి భక్తులు కనిపిస్తున్నారు అంటాడు. వాళ్ళు సుకృతిని, వాళ్ళంతా పుణ్యాత్ములే ఆ నలుగురు కూడా. ఎవరెవరు అంటే ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ అంటాడు. భరతర్షభ, భరతశ్రేష్ఠ, ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అని నలుగురు ఉంటారు అని. అంటే చెప్పుకునే నవవిధ భక్తులలో వీళ్ళు వస్తారండి. ఆర్తుడు అంటే బాధతో ఉన్నటువంటి వాడు నన్ను తలుచుకుంటాడు. బాధతో ఉన్నటువంటి వాడు ప్రభుత్వాన్ని తలుచుకుంటాడు. బాధతో ఉన్నటువంటి వాడు తల్లిని తలుచుకుంటాడు, తండ్రిని తలుచుకుంటాడు, స్నేహితుని తలుచుకుంటాడు, రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరినైనా తలుచుకుంటాడు, కాపాడే ధర్మం ఇతనిలో ఉన్నది అనుకున్నటువంటి వ్యక్తిని తలుచుకుంటాడు. కాబట్టి ఆర్తుడు అంటే ఆ విధంగా, అంటే ఆర్తితోటి, ఒక వేదనతోటి బాధలు ఉండి రామరామ కృష్ణ కృష్ణ అనుకుంటే అలా. తన జిజ్ఞాసు, తెలుసుకోవాలనే కోరిక. ఏంటి ఈ తత్వం? ఏమిటిది? ఈ సృష్టి ఏమిటిది? ఈ చెట్టు చేమ ఏమిటిది? ఈ చెట్టు చచ్చిపోతే మళ్ళీ పుడుతుందా? ఈ మానవుడు పోతే ఏదో పునర్జన్మ అంటారు, ఈ చెట్టు చనిపోతే మళ్ళీ ఎట్లా పుడుతుంది? అంటే ఆ చెట్టు గింజలు ఉంటాయి కదా, ఆ చెట్టు ధాన్యం ఆ గింజలతోటి పుట్టినప్పుడు పునర్జన్మ కలిగినట్టే కదా. అంటే సృష్టిలో చెట్టుకు పునర్జన్మ ఉన్నది కదా. ఓ చెట్టు కాలిపోయింది కానీ దాని విత్తనాలు ఉన్నాయి కదా. అదే విధంగా మానవుని యొక్క భౌతిక శరీరం పోయింది కానీ ఈ ఆత్మతోటి మరో శరీరంలోకి వెళ్ళిపోతుంది అని ఈ విధంగా పునర్జన్మ సిద్ధాంతాన్ని కలిపి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకొరకని చెప్పేసి ఎన్ని రకాల విషయాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి ఎవరైతే జిజ్ఞాసతో ఉంటారో, ఈ విశ్వతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతడు నాకు భక్తుడు, అతడు జిజ్ఞాసు అనబడతాడు అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ కదా పిహెచ్డి వరకు పోయేది చదువుల్లో. కాబట్టి అది జిజ్ఞాసు, నాకు భక్తుడు. అర్థార్థి అంటే తనకిది కావాలి అది కావాలి అని కోరుకునేటటువంటి వాడు. అంటే తను నిలదొక్కుని ఉండాలి అని అంటే ఇది కావాలని అర్థించాలి కదా. అలా అర్థార్థి. ఆ తర్వాత జ్ఞాని అంటే అందరం ఒక్కటే అనేటటువంటి ఒక భావన కలిగి విశ్వంలోని తత్వాన్ని తెలుసుకొని ఎవరైతే నిలబడి ఉంటారో జ్ఞాని అని. ఈ జ్ఞాని ఎవరో కాదు, నేనే అంటాడండి గీతాచార్యుడు. కాబట్టి చూడండి, భక్తి పరాకాష్ఠ స్థానానికి చేరుకున్నటువంటి సందర్భంగా ఈ జీవుడు ఏమైపోతున్నాడు అని అంటే యూనివర్సల్ సోల్గా మారిపోతున్నాడు. అంటే జీవాత్మ విశ్వాత్మగా మారిపోతున్నది. అంటే ఎంత వికాసం జరిగింది. అదేవిధంగా నారదుని భక్తి సూత్రాల్లో గుణమాహాత్మ్యం మీద ఆసక్తి ఉండడం కూడా భక్తి అని, రూపాసక్తి ఉండడం కూడా, రూపం అంటే ఆకారం మీద ఆసక్తి ఉండడం భక్తి అని, పూజాసక్తి అంటే సమర్పణ ఇస్తూ చేసేటటువంటి పనిని భక్తి అని, స్మరణాసక్తి అంటే మాటి మాటికి స్మరించడం. ఇప్పుడు ప్రేయసీ ప్రియులు ఉన్నారు, ఒకరినొకరు స్మరించుకుంటారండి. జీవుడు దేవుణ్ణి స్మరించవచ్చు, భక్తుడు పరమాత్మను స్మరించవచ్చు. కానీ అదేవిధంగా స్నేహితులు పరస్పరం స్మరించుకుంటారు. కాబట్టి వీటిని ఇట్లా అన్వయించుకోవచ్చు. అదేవిధంగా దాస్యాసక్తి ఇప్పుడు చెప్పుకున్నాం, అది సఖ్యాసక్తి, కాంతాసక్తి. ఈ ప్రపంచంలో ఈ సృష్టి కావాలి అనేటటువంటి దానివల్ల ఏర్పడినటువంటి ఆసక్తి కాంతాసక్తి కావచ్చు, కాంతుని ఆసక్తి కావచ్చు. వాత్సల్యాసక్తి, బిడ్డ మీద తల్లికి ఉన్నటువంటి బిడ్డ మీద ఉన్న ప్రేమతోటి ఉన్నది. ఆత్మ నివేదనాసక్తి, తనంతా తాను అర్పించుకోవడం అనేది. తన్మయాసక్తి, లీనమైపోవడం పూర్తిగా. తర్వాత పరమ విరహాసక్తి, వియోగం కారణంగా ఏర్పడ్డటువంటి దాంతో మాటి మాటికి స్మరించుకోవడం అనేటటువంటిది. క్షమించండి. ఈ విధంగా నవవిధ భక్తులను మనం అధ్యయనం చేసినటువంటి సందర్భంగా శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అని ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్య కశిపునితో అంటాడు ఈ మాట, ఈ శ్లోకం. కాబట్టి ఇది మీరు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ఇన్ని విధాల భక్తి తత్వం ఉంటుంది అని హిరణ్యకశిపునితోటి అంటూ అనేక విధాలుగా మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఊనే మదనములకు అనేటటువంటి అలాంటివి అనేక విధాలుగా చెప్తాడు తండ్రికి.
కానీ తండ్రి తాను పుట్టుకతోటే శ్రీమన్నారాయణునికి శ్రీహరికి పరమశత్రువుగా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు కాబట్టి శత్రు భావనతోటి తాను దివ్య లోకాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం అనేది మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చాలా స్పష్టంగా శ్రవణమును, కీర్తనమును, స్మరణ సేవనమును, దాస్యమును, అర్చనయును, వందనమును, సఖ్యంబు స్వాత్మార్పణమును అనడు నవవిధాంగమునంది తనర్చు భక్తి అని శివపురాణాన్ని అనువాదం చేసినటువంటి వారు ఒక గీత పద్యంలో ఈ 9 ఇలాగా ఒక దగ్గర చేర్చారు. కాబట్టి వీటిని దైవపరంగా అధ్యయనం చేయొచ్చు, వ్యక్తి తాను ఎదుగుదలకు సంబంధించి అధ్యయనం చేయొచ్చు అనే ఆలోచన కలిగించడానికి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేటటువంటి ఈ 9ంటిని చాలా సంగ్రహంగా ఎంత వీలైతే అంతగా అన్వయించుకోవడానికి ఒక ప్రయత్నం మనం చేశాం. కాబట్టి ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి అంశాలను ఆధునిక సామాజిక జీవనంలో ఉన్నటువంటి మనము వ్యక్తులుగా, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారంగా, లేదు ఒక సమాజంలో ఉన్నటువంటి వారంగా, ఒక గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంగా, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళముగా, ఒక దేశంలో ఉన్నటువంటి వాళ్ళముగా, విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళముగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని, దీనిని ఈ విధంగా వ్యక్తి కేంద్రకమైనటువంటి సమాజంలో వ్యక్తి సంస్కారవంతుడు కావాలంటాడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్. వ్యక్తి చుట్టూర కుటుంబం, కుటుంబం చుట్టూర సమాజం, సమాజం చుట్టూర ప్రాంతం, ప్రాంతం చుట్టూర దేశం, దేశం చుట్టూర విశ్వం, విశ్వం చుట్టూర సత్య రూపం అయిన పరమాత్మ అంట. అంటే వెష్టి నుంచి సమష్టికి, సమష్టి నుంచి పరమేష్టి వైపుగా అడుగులు వేయడం అనేటటువంటిది ఉందే, ఇదే వికాసం. వెష్టి నుంచి సమష్టి, సమష్టి నుంచి పరమేష్టి వైపుగా తన మనస్సును అటువైపుగా మళ్లించడం అనేటటువంటి ఏ పద్ధతి అయితే ఉన్నదో దానిని ఈ నవవిధ భక్తుల ద్వారా మనం అధ్యయనం చేయొచ్చు, అనుశీలనం చేయొచ్చు, పరిశీలన చేయొచ్చు, ఆ తర్వాత కార్యాచరణలోకి తీసుకొని రావచ్చు అని చెబుతూ సంస్కృతి సంపద ఛానల్ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. పౌరాణిక కాలం నాటి నవవిధ భక్తి విధానాల్ని నేటి వర్తమాన సమాజానికి ఎట్లా అన్వయించుకోవచ్చు, ఆ అన్వయంలో వ్యక్తులు కానీ సమాజం కానీ ఎట్లా వికాసం పొందుతుంది అనే విషయాలను చాలా వివరంగా విశ్లేషణాత్మకంగా ప్రసంగించిన ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు.